గతానికి భిన్నంగా ఈసారి మహానాడు ఆహ్లాదకర వాతావరణంలో జరుగుతుందని టీడీపీ సీనియర్ నేత జనార్దన్ ఆనందం వ్యక్తం చేశారు. లక్షల మందితో నిర్వహించే బహిరంగ సభకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. టీడీపీ జాతీయ అధ్యక్ష పదవికి మంత్రి లోకేష్ అన్ని విధాలుగా అర్హుడని అంటున్న జనార్దన్తో మా ప్రతినిధి హరికిషాన్ ఫేస్ టు ఫేస్. కడప గడపలో రెండవ రోజు మహానాడు అత్యంత వైభవంగా సాగుతోంది. తెలుగుదేశం పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించేటటువంటి ఈ కార్యక్రమానికి సంబంధించినటువంటి మరిన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం ఒకసారి చేద్దాం. ప్రస్తుతం మనతో టీడీ జనార్దన్ ఉన్నారు. సార్ చెప్పండి, ఎలా సాగుతోంది మహానాడు కార్యక్రమం? మహానాడు చాలా బాగా జరుగుతుంది. అన్నిటికంటే ముఖ్యంగా ఏ మహానాడులో లేని విధంగా చరిత్రలో 2 రోజులు కూడా ఆహ్లాదకరంగా ఉంది వాతావరణం. వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెప్పినా కూడా వర్షాలు కురవకుండా చిరుజల్లులతో మా కార్యక్రమం ఆనందోత్సాహాలతో జరుగుతుంది. క్యాడర్ కూడా పెద్ద ఎత్తున ఎన్నికలైన తర్వాత తొలి సంవత్సరం కావడంతో క్యాడర్ కూడా పెద్ద ఎత్తున వచ్చారు. అంత ఆనందోత్సాహాలతో స్ఫూర్తివంతంగా జరుగుతుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి కడప జిల్లాను మహానాడు కేంద్రంగా చేయడం ఏంటి కారణం? చాలా వరకు చర్చ జరుగుతుంది, ఏం చెప్తారు? మొదటి నుంచి కడప తెలుగుదేశం పార్టీకి కంచుకోవటండి. ఎన్టీ రామారావు గారి కాలంలో కూడా ఎక్కువ మెజారిటీ సీట్లు వచ్చాయి. మధ్యలో 1-2 జనరల్ ఎలక్షన్లు తప్ప ఇప్పటికే అప్పటికే ఇప్పుడు కూడా అదే బ్రహ్మాండంగా సీట్లు వచ్చినాయి. ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళంతా జిల్లా పార్టీ కోరింది ఇక్కడ పెడితే బాగుంటుందండి అని, అందువల్ల అధ్యక్షుల వారు ఆమోదించారు. సో ఈరోజు రాజకీయ తీర్మానాలు ఉన్నాయి. చాలా వరకు కూడా ఈ మహానాడులో లోకేష్ గారిని జాతీయ అధ్యక్షునిగా ప్రకటిస్తారని చెప్పేసి అందరూ కూడా భావించారు. కానీ ఆ సిచ్యువేషన్ ఇంకా టైం ఉందా? ప్రజలు కోరుతున్నారు, మన కార్యకర్తలందరూ కోరుతున్నారు. ఆయన దానికి తగిన విధంగా పనిచేస్తూ ఉన్నాడు. ఈరోజే కాదు, రాష్ట్రం గడ్డు పరిస్థితిలో ఉండి అరాచక పాలన జరుగుతున్న టైంలో దాని మీద తిరుగుబాటు చేసి పాదయాత్ర చేసి 3000 కిలోమీటర్ల పైన ప్రజలందరినీ సమాయత్తం చేసి కార్యకర్తల్ని పోరాటానికి స్ఫూర్తివంతంగా తయారు చేసి మరి ఎన్నికలను ఎదుర్కోవటం కూడా జరిగింది. ఎన్నికల్లో విజయం సాధించాం కనుక ఈ విజయం అనంతరం ఆయన మంత్రి పదవి, పార్టీ బాధ్యతలు 2 కూడా జాతీయ కార్యదర్శిగా నిరంతరం కష్టపడి పనిచేస్తున్నాడు. కనుక ఆయనకు తగిన స్థానం ఇస్తే ఇంకా బాగుంటుంది. భవిష్యత్తు ఆయనే నిర్వహించాలి కనుక పార్టీని కోరుతూ ఉన్నారు. అందులో తప్పే ఉంది. అధ్యక్షుల వారు ఏ క్షణాన్నైనా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. చివరిగా చెప్పండి, బహిరంగ సభ ఉంటుందంటున్నారు 5 లక్షల మందితో. మరి ఒక ఇప్పుడే చెప్పారు వాతావరణ శాఖ హెచ్చరించిందని. ఎలా ఉండబోతోంది మరి ఒకవేళ వర్షం పడితే? ఏముండదు, బహిరంగ సభ కూడా బ్రహ్మాండంగా సక్సెస్ అవుతుంది. గ్రామాన స్పందన బాగా ఉంది. పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు ఇప్పటి వరకు మాకున్న సమాచారాన్ని బట్టి. థ్యాంక్ యూ సార్. సో మొత్తానికి మాత్రం మహానాడు కార్యక్రమం అయితే అంగరంగ వైభవంగా జరుగుతోందని, గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి మహానాడుకు సంబంధించి మాత్రము చాలా ప్రశాంతంగా కూల్గా సాగుతోంది. ఎందుకంటే ఎప్పుడైనా మహానాడు మే నెలలో జరుగుతుంది. మే నెల అంటే ఎక్కువగా ఎండలు ఉంటాయి. కానీ కడప వేదికగా జరుగుతున్నటువంటి ఈ మహానాడులో మాత్రం చాలా కూల్గా ఉంది. మరోవైపు రేపు పెద్ద ఎత్తున బహిరంగ సభ జరుగుతున్నటువంటి నేపథ్యంలో వరుణుడు ఎటువంటి ఇబ్బందులు మాత్రం తమ పార్టీకి కలిగించాడు. సభ కూడా సక్సెస్ అవుతుందన్నటువంటి ధీమా అయితే వ్యక్తం చేశారు టీడీ జనార్దన్. కెమెరామెన్ గణేష్తో హరికిషన్, HM టీవీ, కడప జిల్లా.